ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అని చెప్పి పేపర్ ప్రకటనలాగా మరియు వారి మాటల రూపకంగా చెప్పిన రైతు రుణమాఫీ గురించి, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల ఏకకాలంగా చేస్తా అని చెప్పి డిసెంబర్ 9నే చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పట్లో ప్రకటించి, ఆ ప్రకటన ఇప్పటి వరకు అంటే ఈ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదనేది వాస్తవం. అధికారికంగా వాళ్ళు ప్రభుత్వ పరంగా అగ్రికల్చర్ ఆఫీసర్ పరంగా వాళ్ళు తీసుకున్న సమాచారంలోనే 100 మంది రైతులు ఉంటే 60 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది, మిగతా 40 మందికి కాలేదని అనధికారికంగా, అంటే వాళ్ళ లెక్కలో లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు. వీరందరికీ ఏం చేస్తారని చెప్పి ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెప్పట్లేదు. దయచేసి మేము ఈ వేదిక ద్వారా కోరుకునేది ఏంటంటే, రైతుల మీద ప్రేమ చూపియండి. వాళ్ళు వ్యవసాయ పనులు విడిచిపెట్టి బ్యాంకుల చుట్టూ, సహకార సంఘాల చుట్టూ వాళ్ళ పనులు విడిచిపెట్టుకొని కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు, కానీ కనికరం లేకుండా పోతుంది ఈ ప్రభుత్వానికి. దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గారికి, వనపర్తికి సంబంధించిన రైతులను ఒకసారైనా ఈ రుణమాఫీపై రివ్యూ ప్రకటించి, మీరు ఇంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఇంకా ఇంతమందికి రాలేదు అని చెప్పి ఇప్పటి వరకు ప్రకటించకపోవడం శోచనీయం. రైతులను పట్టించుకునే నాలుగే కరువైంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాస్తవం. గతంలో కేసీఆర్ గారు 32,000 కోట్ల రూపాయలు, 1,00,000 రూపాయల రుణమాఫీకి మాత్రము 32,000 కోట్ల రూపాయలు కేటాయించి అసలు రుణమాఫీ కాలేదు అనే రైతే లేకుండా పోయింది. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో రుణమాఫీ కాలేదంటే వాళ్ళకి ఎందుకు కాలేదని చెప్పి కూడా వివరణ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. దయచేసి అందరికీ రుణమాఫీ కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే రైతు భరోసా దేశంలో ఎక్కడ లేని విధంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైతును బతికించుకుంటే దేశమే బ్రతికించుకుంటారని చెప్పి రైతు పైన పూర్తి రైతు సంక్షేమ పథకాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి రైతు బంధు కింద 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చారు. అది రైతులు నాట్లు వేసుకోకముందు వాళ్ళకు కావాల్సిన ఫర్టిలైజర్ కానీ, వాళ్ళకు కావాల్సిన రైతుకు సంబంధించిన అన్ని అవసరాలకు తీర్చేయడానికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సార్లు, అంటే వీళ్ళు ప్రకటించిన రైతు భరోసా 15,000 రూపాయలు ఇప్పటికీ రైతుకు బాకీ ఉన్నారు. అవి ఎప్పుడు ఇస్తారని చెప్పి ఏ విధంగా తెలియజేస్తూ, అలాగే ఈ రైతు భరోసా 12,000 రూపాయలు అని చెప్పి రైతులను మోసం చేసినందుకు ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలా రైతులకు అని చెప్పి వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. అలాగే